విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా మణికొండ విద్యుత్ శాఖ ఏసీబీ ఏడీఈ అంబేద్కర్ 100 కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందటంతో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్, ఏడీఈ నివాసం, నానక్రామ్గూడలోని అంబేద్కర్ పర్సనల్ ఆఫీస్తో పాటు అతని బంధువుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో 2,15,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు మేము ఎరుగు అంబేద్కర్ గారు అని చెప్పేసి ఆయన ఏడీఈగా పనిచేస్తున్నారు టీఎస్పీడీసీఎల్లో. ఆయన అవినీతి ఆరోపణలు ఆయన మీద పుష్కలంగా ఉన్నాయి. చాలా ఆయన ఆరోపణల ఆధారంగా మేము కొంచెం ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ ప్లస్ వెరిఫై ఇన్ఫర్మేషన్ అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత మా పై అధికారులకు దానిపైన ఒక పర్మిషన్ కోసమని లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఈరోజు అంబేద్కర్ గారి ఇంట్లో సోదాలు జరపడం జరిగింది. అంబేద్కర్ గారితో పాటు ప్లస్ ఎవరైతే ఆయనకి ఈ యొక్క లంచం రూపంలో డబ్బులు ప్లస్ అవినీతి రూపంలో అన్ని డబ్బులు వెనకేసుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళలో కొంతమంది గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో కూడా సైమల్టేనియస్గా రైడ్స్ ఈరోజు చేయడం జరిగింది. సో ఈ రైడ్స్లో భాగంగా మేము చేసినప్పుడు దాదాపు ఒక ప్లాట్స్, ల్యాండ్స్, దాని తర్వాత కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11,00,000 రూపాయల వరకు రావడం జరిగింది. దాని తర్వాత ఈయన ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నారని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదా చేస్తున్నామో వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18,00,000 రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. దాని తర్వాత ఒక ఆమ్టార్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఈయన ఒక ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినాడు. దాన్ని అక్కడ ఓపెన్ ప్లేస్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయల వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు. ఇంకా పని కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 77.5 లక్షల రూపాయలు ఈయనకు బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఒక 36 లక్షల రూపాయలు షేర్స్ రూపంలో, డిమాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒక 5.5 లక్షల రూపాయలు ఆయన సోదాల టైంలో ఆయన కార్లో దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా సో ఇవన్నీ అయిన తర్వాత అతని మీద ఈ ఆరోపణలన్నీ కూడా దాదాపు ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.